అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరూ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఈఓకు సంబంధించిన కొంత సమాచారం. ఈ ఏపీ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఈ హాల్ టికెట్స్ ఇంకా రిలీజ్ కాకపోవడం, మరి ఈ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ కాకపోవడం వల్ల చాలామంది యాస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంత అయోమయం, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, మరి ఇంకా హాల్ టికెట్స్ ఇంకా ఇష్యూ కాకపోవడం ఏంటి. ఆల్రెడీ ఏప్రిల్ 13వ తారీఖు ఎగ్జామ్ జరగాలి, కాకపోతే మన వాళ్ళు అప్పుడు కూడా మేము ఇంకా సిద్ధంగా లేము ఎగ్జామ్కి అని ఏపీపీఎస్సికి రకరకాల విన్నపాలు సమర్పించుకున్న తర్వాత ఏపీపీఎస్సి మన విన్నపాలన్నింటిని లెక్కలో తీసుకొని ఎగ్జామ్ని మే 25కు పోస్ట్పోన్ చేసింది. మే 25కు పోస్ట్పోన్ చేసిన తర్వాత కూడా అప్పటికి ఇంకా చాలామంది రెడీగా లేరంట ఎగ్జామ్. సో ఈ కారణాల చేత మళ్ళా మొన్న రోజు ఏపీపీఎస్సిని కొంతమంది మిత్రులు కలవడం, ఏపీపీఎస్సి ఆలోచనలో పడిపోయింది. ఏంటి ఇది, ఒకసారి ఆల్రెడీ పోస్ట్పోన్ చేశాం, రెండోసారి ఎగ్జామ్ జరుపుదాం అనుకుంటే మళ్ళీ కొంతమంది వచ్చి మళ్ళీ మేము రెడీగా లేవని చెప్పని మనకు చెప్పడము, దాని ద్వారా ఏపీపీఎస్ ఏం చేసింది, మళ్ళీ ఒక్కసారి ఆలోచన పడిపోయింది. సో కాబట్టి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇష్యూ కాకపోవడానికి కారణం ఏంటంటే మనలో కొంతమంది మిత్రులు మేము ఇంకా ఎగ్జామ్కి సిద్ధంగా లేము, రకరకాల కారణాలు, ఎగ్జామ్స్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, లేకపోతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, రకరకాల కారణాలు, లేకపోతే పోలీసు వాళ్ళు పనిచేసే వాళ్ళు ఆల్రెడీ మేము ఎన్నికల కోడ్లో ఇంకా ఉన్నాము, తర్వాత మేము ఇంకా విధుల్లో ఉన్నాము, ఇంకా మేము సిద్ధంగా లేము, ఏవో ఇవన్నీ కారణాలు చెప్పడం వలన ఏపీపీఎస్ ఏం చేసింది, ఒక ఆలోచనలో పడిపోయింది. సో ఈ కారణాల చేత మొత్తం మీద ఏపీ డిప్యూటీఓకు సంబంధించిన హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విడుదలలో జాప్యం జరిగింది. సో ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే మొత్తం మీద కొంతమంది ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేయాలి, కొంతకాలమైనా కానీ చదువుకోవడానికి సమయం లేదని కొంతమంది అనడము. ఇక 2 రకాల వర్గాల వారు ఉన్నారు. ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ వర్గం ఉంది. ఎగ్జామ్ జరిగిపోవాలనుకున్న వాళ్ళు మైనారిటీ వర్గం ఉన్నారు. సరే ఏదేమైనా మరి ఏపీపీఎస్సి ఏ నిర్ణయం తీసుకుంటుంది, మెజారిటీ వర్గం వైపు నిర్ణయం తీసుకుంటుందా, మైనారిటీ వర్గం వైపు నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఏదైనా కానీ ఏపీపీఎస్సి ఎప్పుడైనా కానీ హాల్ టికెట్స్ ఇష్యూ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక వెబ్ నోట్ ఇస్తుంది. ఒక 2 days ముందు వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత హాల్ టికెట్స్ ఇదిగో ఈ రోజు నుంచి మేము ఇష్యూ చేస్తున్నామని ఒక డేట్ ఇస్తుంది. యాక్చువల్గా ఎగ్జామ్ జరగడానికి ముందు ఒక 10 days ముందు హాల్ టికెట్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా మరీ ఇబ్బంది అవుతే ఒక 1 week ముందు హాల్ టికెట్ చేస్తుంది. సో ఏది ఏమైనా కానీ 1 week తీసుకుంటే మనకు మ్యాక్సిమము శుక్రవారం, శనివారం, అంటే ఈరోజు మనకు మే 16, రేపు మే 17 శుక్రవారం, మే 18 శనివారం, ఈ శుక్రవారం శనివారాలలో మ్యాక్సిమము హాల్ టికెట్స్ కానీ వెబ్ నోట్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కుదరకపోతే వెబ్ నోట్ వచ్చిన తర్వాత రేపు సోమవారం, అంటే మే 20వ తారీఖు సోమవారము హాల్ టికెట్స్ వస్తాయని చెప్పి అనుకుందాం మనం. సో ఏది ఏమైనా కానీ ఇక్కడ అంత తక్కువ సమయంలో 20వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుందంటే 20వ తారీఖు హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం అనేది చాలా తక్కువ సమయం. సరే ఏదైనా మనకు విషయం తెలియపరచాలి. ఇప్పుడు ఇంకా ఎగ్జాము ఒక 9 రోజుల సమయమే ఉంది. ఈ 9 రోజుల సమయంలో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారా ఇష్యూ చేయరా, వీటన్నింటినీ కూడా మనకు ఒక వెబ్ నోట్ రూపంలో తెలియపరిస్తే ఈ గందరగోళానికి అసలు ఉండదు, మనకు ఛాన్సెస్ ఉండదు. కాబట్టి మరి ఆల్రెడీ ఏపీపీఎస్సి నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం వెళ్ళండి, ఈ గురు శుక్ర శనివారాలలో ఏదో ఒక వెబ్ నోట్ రూపంలో మనకు తెలియపరుస్తుంది చెప్పి అనుకుందాం. ఒకవేళ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వచ్చే వారం అంటే ఏంటి, వచ్చే సోమవారం, నెక్స్ట్ వీక్ సోమవారం అంటే మే 20వ తారీఖు హాల్ టికెట్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. ఒకవేళ వస్తే అప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా కానీ మనకు అతి త్వరలోనే ఈ 2-3 రోజుల్లో మనకు సమాచారం తెలుస్తుంది. కాబట్టి మిత్రులు ఎవరు కూడా ఎగ్జామ్ని ఇక జరగదు అనే ఒక ఐడియాకి వచ్చేసి మాత్రం వదిలిపెట్టకండి. చివరి వరకు జరుగుతుందనుకొని చదువుకోండి. ఒకవేళ ఏపీపీఎస్సి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనం అందరం కూడా ఏపీపీఎస్సి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. జరుగుతుందనుకుంటే ఎగ్జామ్ రాయాలి, జరగదనుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ చూసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి. అంత తప్ప మనం చేసింది ఏం లేదు.
ఏదైనా కానీ ఏపీపీఎస్సీ యొక్క నిర్ణయమే ఫైనల్. కాబట్టి ఇక్కడ ఏపీపీఎస్సీ నిర్ణయం కూడా ఎందుకు తీసుకుంటుంది, మన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నిర్ణయం తీసుకుంటుంది. చాలామంది మన మిత్రులు చాలామంది కూడా మరొకసారి పోస్ట్పోన్ చేయాలని నిర్ణయం తీసుకోవడము, మరొకసారి పోస్ట్పోన్ చేయమని ఏపీపీఎస్సీని అడగడము. మరి ఏపీపీఎస్సీ ఎందుకు ఇలా అడుగుతున్నారు, దీన్ని బట్టి ఏం చేయాలని చెప్పని ఆలోచన పడడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన సమాచారం. అధికారికంగా ఎక్కడ చెప్పలేదు, మనకు తెలిసిన సమాచారాన్ని మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. మరి మనకు తెలిసిన సమాచారం, ఇంకో సమాచారం ఏంటంటే వచ్చే వారంలో హాల్ టికెట్స్ వస్తాయని చెప్పారు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏదైనా కానీ వచ్చే వారంలో హాల్ టికెట్స్ వస్తే ఎగ్జామ్ రాస్తాము. ఒకవేళ మన వాళ్ళ యొక్క అభ్యర్థులను పరిగణలో తీసుకొని ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి. ఏదైనా కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలామందికి ఏముండాలంటే పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి రకరకాల కారణాలు కావచ్చు, రకరకాల కోర్టు కేసులు కావచ్చు, రకరకాల విన్నపాలు కావచ్చు, వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ఏపీపీఎస్సీ మరి అందరినీ సాటిస్ఫై చేసే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఒక్కోసారి లేట్ కూడా కావచ్చు. కాబట్టి వీటన్నింటినీ మీ దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి తప్ప నిరుత్సాహపడరు. సో కాబట్టి అందరూ కూడా సిన్సియర్గా మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి, ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్ టికెట్స్ వస్తే తొందరలోనే వస్తాయి, ఈరోజు రేపట్లో ఎల్లుండిలో. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే, అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తున్నాం ఏదైనా సమాచారం ఉంటే తప్పనిసరిగా ఏపీపీఎస్సీ మనకు వెబ్ నోట్ రూపంలో తెలియపరుస్తుంది. సో ఈ రెండింటికి మీరు సిద్ధంగా ఉండి ఎగ్జామ్ డేట్ వరకు 25వ తారీఖు వరకు మ్యాక్సిమం మనం ఎదురు చూసి చదువుకుంటూ సరిపోతుంది. ఇక అప్పుడు లోపు మనకి ఏదైనా 24, 23 తారీఖు వరకు చూసుకుంటాం. మ్యాక్సిమం సోమవారంలో తెలిసిపోతుంది మనకు ఆల్మోస్ట్ ఆల్. ఇక కుదరకపోతే మాత్రం ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ ఇస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ కొనసాగించడం సరిపోతుంది. ఓకేనా మరి, ఇక థ్యాంక్ యూ.